హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను అనమాట. అండ్ టుడే టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. నేను వర్క్ వీడియోస్ గురించి పెడతానన్నాను కదా. సో వాళ్ళైతే దాని గురించి కాదు, నన్నైతే మీ యూట్యూబ్ జర్నీ గురించి ఒక వీడియో తీస్తారని అన్నారనమాట. సో తీసేద్దాం ఏమైందనేసి వీడియో అయితే ప్లాన్ చేశాను. అండ్ వర్క్ వీడియో గురించి కూడా నేను చెప్తాను లేదు ముందైతే ఇది పెడదాంలే అనేసి అనుకున్నాను. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి ఏం చేయాలి అనేది కూడా అర్థం కావట్లేదు. ఎక్కడి వరకు ఏం చేయాలి అనేది. నేనైతే ఇంట్లో నుంచి బయటికి కూడా వెళ్ళని ఒక అమ్మాయిని అన్నమాట. సాదా సీదమైన అమ్మాయి అంటారు కదా, ఏదో నాకు రాదు అలాంటి అమ్మాయిని. పెళ్లి కాకముందు అయితే జాబ్ చేసుకునేదాన్ని అనమాట. డిటిపి వర్క్ షాపు, కంప్యూటర్ ఆపరేటర్ అది చేసుకునేదాన్ని. ఇప్పుడైతే పెళ్ళైపోయింది నాకు. సడన్గా మ్యాచెస్ చూసేటప్పటికి గోపితో పెళ్ళైపోయింది అనమాట. గోపి గారితో అనుకోకుండా 3 రోజుల్లో పెళ్ళైపోయింది. అటు కుదిరి ఇటు కుదిరి అబ్బాయికి అమ్మాయికి ఇష్టం ఉందా లేదా అడగకుండా అయితే అయిపోయింది. మ్యారేజ్ అయితే అయిపోయింది. అయిన తర్వాత ఉంటాయి కదా పెద్దవాళ్ళు, అత్త మామలు బాధ్యతలు అన్నీ ఉంటాయి కదా, అవి కూడా కొన్ని రోజులకి అట్టే గడిచింది. తర్వాత మా పెద్ద అమ్మాయి పుట్టిందనమాట. 1.5 yearకి మా పెద్ద అమ్మాయి పుట్టేసింది. పుట్టిన తర్వాత కాడి నుంచి నేను చేసుకునే స్వీట్ బాక్స్ బిజినెస్ వర్క్ అనేది స్టార్ట్ చేశాను. అంటే గోపి గారు చెప్పారు, ఎన్ని రోజులని నీకు నువ్వు ఇలాగ ఉంటావు, బయటకైతే పంపను నేను. సో ఇలాంటి బిజినెస్ ఒకటి ఉంది, నేనే స్వీట్స్ తయారు చేస్తాను కదా, వాటికి వచ్చేసి నువ్వు ఈ ప్లాన్ చేసుకో అని చెప్పేసి అన్నారు. సరే ఏం పోయింది, బయటకి పంపని అంటున్నారు. నాకంటూ ఇన్కమ్ ఉండాలి, ఎంతసేపు వాళ్ళని అడిగితే బాగోదు. అప్పటికి మేము బయటికి వచ్చేసామన్నమాట. అంటే ఉన్నారు, కంబైన్ ఫ్యామిలీ కదా, ఉండకూడదని చెప్పేసి వచ్చేసామన్నమాట ఏదో కొన్ని రీజన్స్ వల్ల. సో వచ్చిన తర్వాత గోపి గారు ఏం చేశారు, అప్పట్లోనే ఒక 30,000 పెట్టి సరికేపించారు. 7 years బ్యాక్ 30,000 పెట్టి సరికేపించారు. 30,000 పెట్టి వేయించిన తర్వాత నాకు చేయడం రాదు, ఆ బాక్సులు అసలు చేయడం రాదు. ఏం చేయాలనేది నాకు అర్థం కాదా. సో నేను యూట్యూబ్లో చూసి, అప్పటికే యూట్యూబ్ ఉంది కదా, టచ్ ఫోన్లు అప్పటికే ఉన్నాయి కదా, సో దాంట్లో చూసి నేను నేర్చుకొని మెల్లిమెల్లిగా నా ఓన్ టాలెంటెడ్గా నేర్చుకొని దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం చూసి నా ఓన్ టాలెంట్ ఉపయోగించి నేను చేశాను. అప్పటి నుంచి నా బిజినెస్ అనేది రన్నింగ్లో ఉన్నట్టనే చేసుకుంటూ ఉన్నా. అప్పుడు మనీ చాలా తక్కువ చేసుకుంటూ ఉన్నాను. మధ్యలో ఒకసారి ఏమో చిన్న పాప కడుపులో పడింది. 5 years తర్వాత రీసెంట్గా కడుపులో పడితే ఆపేయడం అంటే 6 నెలలు దాకా చేశాను. 6 నెలల కాడి నుంచేమో డాక్టర్ గారు వద్దన్నారనమాట. సో నేను ఆపేసాను. అది ఒక 5 నెలలు 6 నెలలు ఆపేస్తాను. మా చిన్న అమ్మాయి 3rd month వచ్చే వరకు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను. వచ్చిన కాడి నుంచి నేను మళ్ళీ స్టార్ట్ చేశాను బిజినెస్. అయిపోయింది. మా చిన్న అమ్మాయి కూడా ఇక 1 year దాకా వచ్చేసి నేను బాక్స్ బిజినెస్ అలా మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తా, రన్నింగ్ అవుతూ ఉంది నా బిజినెస్ అనేది. సడన్గా ఒకరోజు ఒక ఆలోచన వచ్చిందనమాట గోపి గారికి. ఇది 1 year బ్యాక్ది. అంటే అందరు ఇట్లా యూట్యూబ్లో కనబడి మాట్లాడుతున్నారు, చెప్తున్నారు, కంటెంట్ తీసుకొని చేస్తున్నారు, నువ్వు కూడా చేయొచ్చు కదా అనేసి అన్నారు. ఇంకేం తెలియకుండా ఏం లేదు కదా, అన్నీ తెలుసు. అదిగా నువ్వు జాబ్ చేసి వచ్చిన అమ్మాయివి కంప్యూటర్ ద్వారా అంటే చెయ్యి అంటే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, నా వల్ల కాదు ఇలాంటివి. నేను ఇప్పుడు బయటికి వెళ్ళి జాబ్ చేయమంటారు, చెప్పండి వెళ్ళి చేస్తాను, నాకు ఇట్లాంటివి అసలు ఇష్టమే లేదని చెప్పాను. లేదు సరే నీ ఇష్టం అయితే ఫోర్స్ ఏం లేదని అన్నారనమాట. సరే ఒప్పుకున్నారు కదా అని వదిలేసాను. 1 year తర్వాత మళ్ళీ రీసెంట్గా ఛానల్ పెడదామనేసి ఒకరి ద్వారా తెలిసింది. సరే ఇంట్రెస్ట్ లేదు, అయినా నాకు పెట్టేటప్పుడు కూడా ఇంట్రెస్ట్ లేదు, అలానే పెట్టాను అనమాట. పెడదాము ఏమైంది లేదని చెప్పేసి ఏదో పెడతా, బిజినెస్ గురించి పెడతా, కొన్ని షార్ట్లు వేస్తా, వచ్చి రాక ఎడిటింగ్ అంటారా అదో వచ్చిన ఎడిటింగ్ చేస్తా. అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు చెయ్యాలని. ఉన్న దాంతోనే చేసేసరికి 4 months అయింది నేను ఛానల్ పెట్టేసి. కరెక్ట్గా ఇప్పటికి ఈ మంత్కి వచ్చేసి 5th month వచ్చింది. ఈ 4 monthsలో నాకు ఎట్లా క్లిక్ అయిందో, ఎప్పుడు క్లిక్ అయిందో ఏంటో కానీ నాకు కూడా ఒక్కసారిగా షాకింగ్ అనమాట. అయిపోయిన తర్వాత ఎవరో సేల్ వచ్చింది. ఒక్కసారి ఎప్పుడు క్లిక్ అయిందో, ఎప్పుడు ఏదైందో నాకే షాకింగ్ అనమాట. ఒకసారిగా ఏమైందంటే
ఫస్ట్ పెట్టాను. పెట్టినాక నాకు వ్యూస్ రావట్లేదు. బాక్స్ బిజినెస్ గురించి ఒకటి పెట్టాను. స్టార్టింగ్ మా పెద్దమ్మాయి వీడియో ఉంటే నేను ఎప్పుడు ఫోన్లో అన్నీ ఎడిటింగ్ చేసుకుంటా, ఫొటోస్ వీడియోస్ అన్నీ చేసుకుంటూ ఉంటాయి కదా, అదే ఒక ఫోటో పాపది ఉంది కదా అని చెప్పేసి పెట్టాను. పెడితే దానికి వ్యూస్ వచ్చినాయి. ఈవినింగ్ కల్లా ఒక 500 వ్యూస్, 200 వ్యూస్ ఎన్నో సంథింగ్ ఉంది. ఆ వ్యూస్ వచ్చినాయి. చూసి నిజంగా నాకు వచ్చినాయా, నా ఛానల్ కూడా ఇట్లా రికమెండ్ చేస్తుందా యూట్యూబ్ అనేది అని చెప్పేసి నెక్స్ట్ షార్ట్ వీడియో వచ్చేసి నా బాక్స్ ఉంది పెట్టాను. 500 వ్యూస్ దాటి నేను షాక్ అయ్యా. ఓ మై గాడ్, నాకు కూడా వెళ్తుంది, సరే ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు మెల్లిగా వెళ్తున్నాయి కదా అని చెప్పేసి ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ డే ఏం చేసేసాను, లాంగ్ వీడియోలు పెడతాం మొదలుపెట్టాను. లాంగ్ వీడియోలు అంటే డైలీ బ్లాగ్స్ అంటే నేను ఇంట్లో పని అంతా చేసుకునే చూపించేదాన్ని. వంట చేసుకోవడం, పాపను రెడీ చేయడం, స్కూల్ వ్యాన్ దగ్గరికి తీసుకెళ్ళడం అన్నీ చేసేదాన్ని. చేస్తానంగా ఒకరోజు దాంట్లోనే ఒకరోజు ఏం చేశాను, డైలీ బ్లాగ్స్లోనే బాక్సులు చేస్తాను, చేసేది తీసుకొని వచ్చి దాంట్లో పెట్టేస్తాను. దాంట్లోనే పెట్టేసాను. ఆ బాక్స్ ఉంది, ఎవరు సరిగా చూసేవాళ్ళు కాదు. సరే ఏంటి వీడియో మొత్తం చూడట్లేదు, వీడియో చూస్తున్నట్టుంది, అక్కడెక్కడెక్కడెక్కడే స్కిప్ చేస్తున్నట్టుంది, ఏంటి వీళ్ళు చూడట్లేదు అని చెప్పేసి ఒకరోజు ఏం చేశాను, అసలు నాకు కామెంట్లు వచ్చినాయి ఈ షార్ట్ల కింద, లాంగ్ వీడియోస్ కింద. అవి నేను డిలీట్ చేసుకుంటూ వచ్చా పడలేక. అండ్ నాకు చూసేది కూడా మా ఫ్యామిలీ వాళ్ళందరూ చూస్తారు కదా. నేనేం చేస్తాను, ఆ కామెంట్లు డిలీట్ చేసుకుంటూ వచ్చా. ఒక్కోసారి నాలో నేను ఏడ్చుకుంటూ ఉండేదాన్ని అనమాట. పెడతంటే నాకు ఇట్ట కాదు, గోపి గారు ఇట్ట నేను నా బిజినెస్ గురించి నేను పెట్టాలి, అందరు నన్ను ఎలా, నీకు పని ఏం లేదా, పని పటస్ లేదా, ఎప్పుడు చూడు యూట్యూబ్లోనే పడి ఉంటావు అని అంటున్నారు. నేను ఎప్పుడో ఒకసారి వీడియో పెడుతున్నాను, షార్ట్లు అట్లా పెడుతున్నాను, దానికి అని చేస్తున్నారు. అప్పుడు నేను లైవ్లు కూడా పెడుతున్నా. లైవ్లు కూడా మెల్లిమెల్లిగా స్టార్ట్ చేశాను. వ్యూస్ ఎట్టగా ఒక 1K 2K వ్యూస్ అట్ట వచ్చాయి అన్నమాట. ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్ ఆ టైంలో పెట్టేదాన్ని. 2 సార్లు ఏమో పెట్టేదాన్ని, అంతే 3 టైమ్స్ ఏమో సంథింగ్ పెట్టేదాన్ని. అయితే ఒకరోజు బిజినెస్ వీడియో పెడదామనేసి పెట్టాను. పెట్టినాక ఒక 1 మంత్కి 1 మంత్ కూడా అవ్వాల, 15 డేస్కి ఏమో 15K వ్యూస్ వచ్చినాయి. 50K, 15 కూడా కాదు, 50K అంటే 50,000 మంది చూశారు నా వీడియో. అది 2 మంత్స్కి ఏమో 100K వ్యూస్ వచ్చినాయి. మధ్యలో గ్యాప్ ఎంత వచ్చిందో తెలియదు, 100K వ్యూస్ వచ్చేసినాయి నాకు. అప్పటికి నేను ఛానల్ స్టార్ట్ చేసి 2nd మంత్ ఆ వీడియో క్లిక్ అయింది. క్లిక్ అయిన వెంటనే నాకు మానిటైజేషన్కి మీరు అర్హులయ్యారని చెప్పేసి నాకు మెసేజ్ వచ్చింది. ఏమంటారు దాన్ని, మర్చిపోయాను, అలా వచ్చేసేసి నేను షాక్ అయ్యాను. నాకు మానిటైజేషన్ అయిందని చెప్పేసి అవ్వగానే నేను అప్లై చేయడానికి అన్నీ రెడీ చేసుకున్నాను. జాయిన్ బటన్ పెట్టాను. జాయిన్ బటన్ పెట్టుకోమని వచ్చింది. జాయిన్ బటన్ పెట్టాను. 4000 అవర్స్ అయిపోయింది. అయిన వెంటనే అప్లై చేద్దామా వద్దా అప్పటికి ఇంట్రెస్ట్ వచ్చేసింది బాగా. యూట్యూబ్లో మొత్తం దిగిపోయా, ఆ ఊబిలోకి మొత్తం దిగిపోయాను. ఇంట్రెస్ట్ వచ్చేసింది. పెట్టేసాను, అప్లై చేసుకున్నాను. నాకు డాలర్స్ కూడా ఎప్పటికో 10 డేస్కి వస్తాయి అనుకునే లోపు 2-3 డేస్కి డాలర్స్ వచ్చేసేసి పెట్టేసాను. డాలర్స్ రాగానే ఛానల్ మానిటైజేషన్ అయ్యాక డాలర్స్ రాగానే గూగుల్ పిన్కి అప్లై చేసి పెట్టారు. గూగుల్ పిన్ వచ్చిన తర్వాత 5 డేస్ ఆపిన తర్వాత నేను మానిటైజేషన్ అయిందని చెప్పేసి లైవ్ పెడతాం ఆపేసాను. అప్పటికి వీడియోలు కూడా ఎప్పుడో ఒకసారి వీడియోలు పెట్టుకుంటూ వచ్చేదాన్ని. వర్క్ వీడియోలని, డైలీలో అసలు బయటికి వెళ్తా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏదేదో పిచ్చి పెట్టేదాన్ని. ఎక్కువ వెళ్తూ ఉండేవి. ఎప్పుడైతే లైవ్ ఆపేసానో ఛానల్ ఒక్కసారిగా డౌన్ ఇట్టా అయిపోయింది. వ్యూస్ పడిపోయాయి. లాంగ్ వీడియోస్ పెడుతుంటే 200-300 వ్యూస్ వస్తున్నాయి. 150 వ్యూస్ కూడా ఉన్నాయి, మీరు ఒకసారి చూసినట్లయితే కనబడుతుంది. సో అప్పుడే అర్థమైంది నాకేంటంటే, అప్పటి నుంచి నేను ఇప్పుడు దాకా కోరుకోలే. ఇది 5th మంత్ ఎంటర్ అయ్యాను. ఈ 5th మంత్లోకి ఎంటర్ అయిపోయాను. నాకు వచ్చేసి డాలర్స్ మెల్లిగా యాడ్ అవుతున్నాయి. వ్యూస్ పడిపోయినాయి. ఒకవేళ యూట్యూబ్ వాళ్ళు ఆపేసారో తెలియట్లా, నాకు వ్యూస్ నా వల్ల సడన్గా డౌన్ అయిపోయినా నాకైతే అర్థం కావట్లేదు. డౌన్ అయితే అయిపోయింది. లైవ్ పెడితే 1K 2K 5K అట్ట వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు 500 వస్తుంటే అమ్మయ్య అనిపిస్తుంది నాకు. అలా ఉందన్నమాట ఇప్పుడు మన ఛానల్ వచ్చేసి. సో నేను చేసే మిస్టేక్స్ అయితే మీరు ఎవరు చేయొద్దు. నాకు మధ్యలో లాంగ్ వీడియోకి నేను ఒక సాంగ్ పెట్టాను, కాపీరైట్ పడింది. దానికి కాపీరైట్ పడినందు మాత్రాన క్లెయిమ్ పడింది కానీ స్ట్రైక్ అయితే పడలా. క్లెయిమ్ పడింది, ఎవరిని అడిగినా ఏం కాదని చెప్పారు.
సో మన ఛానల్లో అలా కూడా ఉండకూడదు కదా. నేను డెస్క్టాప్లోకి వెళ్ళి చూస్తే కాపీరైట్ ఉంది, క్లైమ్ అని ఉంది. నాకు ఇష్టం లేదు, డిలీట్ చేసేసి ఆ వీడియో డిలీట్ చేసేసి మళ్ళీ అది ఎడిటింగ్కి తీసుకెళ్ళి అప్పటికి నాకు దానికి 50 వ్యూస్ వచ్చినాయి గంటకి. డిలీట్ చేసేసాను, అది తీసి మళ్ళీ ఎడిటింగ్ చేసేసి ఆ సాంగ్ తీసేసి ఆ బిట్ వరకు తీసేసి కట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసుకొని మళ్ళీ పెట్టాను. దానికి 5.3K వ్యూస్ ఏమో సంథింగ్ ఏదో వచ్చినాయి, అలా వచ్చినాయి. సో కాపీరైట్ పడకుండా చూసుకోండి, మ్యాక్సిమం తెలిసి అయితే ఎవరు చేయకండి. క్లైమ్ పడితే మాత్రకి ఏం కాదన్నమాట. ఇలాగ చిన్న చిన్న పొరపాట్లు చాలా జరిగినాయిలే నాకు. ఎడిటింగ్ చేసేవాళ్ళు కానీ, నాకు ఎంతమంది చెప్పేవాళ్ళు కానీ, ఇలాగ ముందుకు వెళ్ళాలి అన్ని ఎట్టేవాళ్ళు కానీ నాకు అసలు ఎవ్వరూ లేరు. మై ఓన్ క్రియేషన్ కూర్చొని అలానే చేసుకుంటూ ఉండేదాన్ని. యూట్యూబ్ ఉంది కదండి, టెక్ ఛానల్స్ ఉన్నాయి కదా, టెక్ ఛానల్స్ వాళ్ళు ప్రతి ఒక్కటి ఫాలో అవుతాను నేను. వాళ్ళైతే చెప్తారు మంచిగా ఈ కంటెంట్ పెట్టుకోండి, ఇలాగా వ్యూస్ ఎందుకు రావు, అవర్స్ ఎందుకు అవ్వవు, ఎందుకని చెప్పేసి. కేవలం 2.5 నెలల్లో మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. నాకు ఇంతవరకు డాలర్స్ అయితే కాస్ట్ దగ్గరికి వచ్చినాయి కానీ డాలర్స్ అయితే రాలేదు. అండ్ ఫస్ట్ శాలరీ అయితే నాకు ఇంతవరకు రాలేదు. సో నా యూట్యూబ్ జర్నీ అయితే ఇది. నేను ఇలా స్టార్ట్ చేశాను, ఎలా స్టార్ట్ చేయాలనిపించింది అన్న కాడ నుంచి ఇలాగా ఇంకా. సో నాదైతే ఏంది కాలేదు, నాకైతే ఫస్ట్ శాలరీ వస్తే నెక్స్ట్ మీతోనే నేను షేర్ చేసుకుంటాను. నాకు వచ్చే సంతోషం అంతా ఇంత కాదు. ఆ ఫస్ట్ శాలరీ ఎంతో, ఛానల్ పెట్టిన వెంటనే మనకి 1000 లక్షలు ఏం రావండి. నేనైతే నిన్నటి వీడియోలో అదే చెప్పాను, మనకి రావు. మనకి వచ్చేదల్లా మన వ్యూస్ని బట్టి, అండ్ వ్యూస్ని బట్టి, సబ్స్క్రైబర్స్ని బట్టి కూడా కాదు, వ్యూస్. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చూడాలని లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ చూడకూడదని రూల్ ఏం లేదు కదా. సో అలా అన్నమాట. మనం కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి బలం అన్నమాట. మన వెనకమాల అబ్బా మనకి ఎంతమంది ఉన్నారా అని బలం అన్నమాట. సో వాళ్ళే చూస్తారు, ఇంకాస్త ముందుకు తోస్తారు అలాగా. సో నేనైతే రేపు ఇంకో కంటెంట్ అయితే తీస్తాను దీని గురించి. నోటిఫికేషన్స్ ప్రాబ్లము, మనకి దగ్గరుండి వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎవరని చెప్పేసి నేనైతే ఇంకో వీడియో తీస్తాను. నా యూట్యూబ్ జర్నీ అయితే ఇదన్నమాట. అనుకోకుండా జరిగింది, అనుకోకుండా మానిటైజేషన్ అయింది. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా నేను శాలరీ తీసుకోవాలని అయితే ప్లాను. ఆ శాలరీ కూడా నేను ఒక మొక్కు, ఆ మొక్కు కూడా నేను వీడియో తీస్తాను. మ్యాక్సిమం ట్రై చేస్తాను. దాన్ని కూడా గొప్ప, నీకు ఎందుకు ఇంత బిల్డప్ అనే మాటలు వస్తాయి నాకు తెలుసు. మెయిన్ నాకు సపోర్ట్ లేదు. మీరైతే ఎవరైనా దిగే వాళ్ళు ఎవరైనా ఉంటే సపోర్ట్ తీసుకోండి. రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, హస్బెండ్కి, మెయిన్ హస్బెండ్ ఉండాలి. మిగతా వాళ్ళందరూ నేను ఎట్టి పడేసిన పర్లేదు, వాళ్ళే చూస్తారు, లేదంటే మానేసేస్తారు. సో అలా అన్నమాట. మీరు నాకైతే ఎవ్వరు సపోర్ట్ లేదు. మా అమ్మ, మా తమ్ముడు, మా తరపుళ్ళు, అటు తరపుళ్ళు ఎవ్వరు సపోర్ట్ నాకు లేదు ఇంతవరకు కూడా. వాళ్ళు ఏదో ఒకటి తిప్పి పొడుస్తూనే ఉంటారు. ఇంట్లో విషయాలు తీసి బయట పెడతామా అది ఇది అని చెప్పేసి. నేను సక్సెస్ అయ్యే టైంలో నాకు ఇలాంటివి వస్తాయి అనమాట. నాకు మా వారి సపోర్ట్ అవుతుంది చాలు. ఆయన అప్పుడప్పుడు లైవ్లు ఎందుకు అట్ట పెట్టుకుంటా కూర్చుంటే వదిలేసేయని అంటారు. లైవ్ వల్ల నేను ఇంత డిస్టర్బ్ అయిపోయాను, ఛానల్ డౌన్ అయిపోయింది, నేను ఆపేస్తే ఎలాగని నేనైతే అంటానన్నమాట. సో మా వారి సపోర్ట్ నాకు ఎప్పుడు ఫుల్ ఉంటుంది. మీరు సపోర్ట్ తీసుకొని ఎంటర్ అయితే అవ్వండి, ఓకేనా. మీ జర్నీ కూడా ఎలా స్టార్ట్ అయిందో నాకైతే కామెంట్ చేసి నేనైతే పక్కా రిప్లై అయితే ఇస్తాను. ప్రతి కామెంట్కి నేను రిప్లై చేస్తాను, ఓకేనా. కామెంట్స్ ఇప్పుడు కూడా రావాళ్ళ, నాకు ఇంతకుముందు కామెంట్స్ కూడా బాగా వచ్చాయి. అవి కొన్ని బ్యాడ్గా ఉండి తీసుకోలేక నేను డిలీట్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు అసలు నోటిఫికేషన్ ప్రాబ్లము వాళ్ళే చూడట్లేదు, నాకైతే తెలియదు. నేనైతే ఆ వీడియో రేపు పక్కా తీస్తాను, చూడండి, ఓకేనా. రేపైతే మంచి కంటెంట్తో కలుద్దాం. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ మిస్ చేయకండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి. బాయ్.